తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. హలో ఎవ్రీవన్. ఆగస్టు 15, 1975 ఒక సెన్సేషనల్ సినిమా రిలీజ్ అయ్యి మొత్తం ఇండియాని షేక్ చేసింది. అదే షోలే. సో షోలే సినిమా గురించి నేను జిఆర్ మహర్షి గారితో మాట్లాడబోతున్నాను ఈరోజు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, షోలే ఆగస్ట్ 15న రిలీజ్ అయింది 1975లో. అది నేను ఆల్రెడీ చెప్పాను. అప్పట్లో అదొక పెద్ద సెన్సేషన్ అని మా సీనియర్స్, మా డాడ్ వాళ్ళు వీళ్ళందరూ చెప్తా ఉండేవాళ్ళు. అది కొన్ని వందల థియేటర్స్లో 100 రోజులు ఆడింది. ముంబైలో అయితే 5 years ఆడింది అంటారు. సో మీరు ఆ సినిమా గురించి చాలాసార్లు నేను ఇంతకుముందు మెన్షన్ చేయటం విన్నాను. మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి సార్ దాని గురించి? షోలే అనే ఒక సినిమా రిలీజ్ అయ్యే నాటికి ఎవరైతే సినిమా ప్రేమికులు ఎవరైతే ఉంటారో అదంతా వాళ్ళ అదృష్టం కింద లెక్క. అంటే ఎవరైనా ఒక లైఫ్ టైంలో ఒక సినిమా అద్భుతాన్ని చూడడం అనేది చాలా అరుదు. అంటే బోలెడు సినిమాలు చూస్తాం మనం, ఒక మనిషి తన జీవితకాలంలో బోలెడు సినిమాలు చూస్తాం. కానీ ఒక మహా సెన్సేషన్, ఎక్కడ చూసినా జనం దాని గురించే మాట్లాడే సినిమా ఉంటాయే, అలాంటి సినిమాలు తక్కువగా ఉంటాయి మన లైఫ్లో. అంటే ఇప్పుడు కల్ట్ సినిమాలు అంటున్నాం అట్లా. ఇప్పుడు బాహుబలి గురించి మనం ఆడుకున్నారే, బాహుబలి కంటే కూడా షోలే అనేది మన భాష కాదు. నేను ఆ సినిమా రిలీజ్ అయ్యే నాటికి నేను 9th class చదువుతున్నా. మేము చాలా చిన్న ఊరు, మాది రాయదుర్గం అనే చిన్న ఊరిలో. ఆ ఊరికి సినిమాలు రావు, అంటే హిందీ సినిమాలు రావు, రిలీజులు రావు. అంటే మేము షోలే అనే హిందీ సినిమా చూడాలి అంటే కనీసం సంవత్సరం పైన వెయిట్ చేయాలి. దాంతో ఏమైందంటే బళ్ళారి అనే ఊరికి వెళ్ళి కొంతమంది చూసి వచ్చారు. అది యాక్సిడెంటల్గా చూశారు, వాళ్ళకు కూడా తెలియదు షోలే అనేది పెద్ద సినిమా అని. చూసి వచ్చిన తర్వాత వాళ్ళ షోలే సినిమా గురించి చెప్పడం మొదలుపెట్టారు. చిన్న పిల్లలు కదా మేము, మాకు విపరీతమైన ఆసక్తి. షోలే అంటే ఏంది, షోలే అంటే ఏందని. ఏదో ప్రతివాడు ఆ గబ్బర్ సింగ్ అని ఇమిటేట్ చేసేది, గబ్బర్ సింగ్ లాగా కితనే ఆదమీ హే అనేది, ఇట్లా మాడుతూ ఉంటే ఏమి క్యూరియాసిటీ ఎక్కడ తెలిసేది కాదు. మనకి పెద్ద హిందీ కూడా రాదు మాకు సరిగ్గా. దాంతో బళ్ళారికి పోయి చూసే డబ్బులు లేవు మా దగ్గర. బళ్ళారి అనేది ఒక 50 kilometers దూరంలోనే ఒక సిటీ అది. దాంతో ఆ షోలే సినిమా ఎప్పుడు చూడాలి అని ఎదురు చూస్తూనే ఉన్నా. ఈ ఎదురు చూడడంలో భాగంగా అది ఎక్కడో పలానా చిత్రదుర్గ అనే ఊర్లో ఆడుతుందంటే మేము టూర్ వెళ్ళాం. మేము టూర్ వెళ్తే రాత్రికి ఐవార్లందరినీ మాయ చేసేసి సెకండ్ షోకి పరిగెత్తాం. మా బ్యాడ్ లక్ ఏంటంటే అదే రోజు షోలే సినిమాని తీసేసి వారెంట్ అనే పిచ్చి సినిమా వేశారు. ఆ వారెంట్లో ఎవరో దేవానందం ఎవరో ఉన్నారో, అది చూసారు తల పగిలిపోయింది. మాకేమో భాష వస్తాయి కదా, ఆ సినిమా అర్థం కాదు. షోలే అనేది అట్ట మిస్ అయింది. ఇట్లా షోలే అనే సినిమాని చూడడానికి నాకు 1.5 years పట్టింది. రిలీజ్ అయ్యాక 1.5 years పట్టింది. అంటే 1976లో షోలే సెకండ్ రన్ వచ్చినప్పుడు అనంతపురంలో చూశాను. సెకండ్ రన్లో చూసాము. ఫస్ట్ రన్లో చూడడానికి మాకు మా ఊరికి రాదు. ఆ సినిమా ఆడుతున్న ఊర్లోకి పోయేని డబ్బులు లేవు. పొరపాటున ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఎత్తేసారు. మేము పోయిన రోజు ఎత్తేసారు. నేను ఆ చిత్రదుర్గ అనే టూర్ని అస్సలు ఎంజాయ్ చేయలే. ఎందుకు ఎంజాయ్ చేయలేదు? నేను పోయిందే షోలే సినిమా కోసం, అది లేదు. దాంతో ఏమైందంటే అనంతపురంలో సెకండ్ రన్ త్రివేణి అనే థియేటర్లో చూశాను. చూసేసరికి మైండ్ పోయింది నాకు. భాష పెద్ద అర్థం కాదు, కొంచెం హిందీ వచ్చు కానీ అర్థమయ్యేంత హిందీ రాదు. ఆ చేజులు, ఆ గుర్రాలు ఇవన్నీ చూసేసరికి మైండ్ పోయింది. వరుస పెట్టి 3 రోజులు చూసా. 76లో 10th class. నేను 10th class ఏదో పబ్లిక్ ఎగ్జామ్స్ అది ఇదని భయపెట్టి చంపేవాళ్ళు. ప్రతివాడు మా 10th పబ్లిక్, నువ్వు ఏంది బాగా చదవకపోతే ఫెయిల్ అయిపోతావు అది ఇది అనేవాళ్ళు. ఫెయిల్ అయితే అయినామని 3 రోజులు వరుస పెట్టి చూసా. ఆ తర్వాత చూడడమే పని, షోలే సినిమాని చూడడమే పని అనమాట. ఎంత పని అంటే 76 తర్వాత ఆ సినిమా మా పరిసరాల్లో ఎక్కడ ఆడుతూ ఉన్నా కూడా, ఇప్పుడు కర్నూలులో ఆడుతూ ఉందని తెలిసి ఒక 1 year తర్వాత నేను చెప్పేది 78లోనే ఏమో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, కేవలం కర్నూలులో షోలే ఆడుతూ ఉందని అప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాం కదా, డబ్బులు కాస్త ఆడేటివి చేతులు. డబ్బులు అంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు. కర్నూలులో షోలే చూసా. తర్వాత బళ్ళారికి వెళ్ళినప్పుడు ఒకసారి మనము చిన్నప్పుడు చూడలేకపోయాం కదా, నటరాజు 70mm అనే థియేటర్లో వేశారు. 70mm అనే సినిమా అప్పటికి చూడలే. నాకు వచ్చిన ప్రింట్లన్నీ మా ఊర్లో 70mm థియేటర్ లేదు, మామూలు థియేటర్లే.
మాకు వచ్చిన ప్రింట్లో 70mm చూసే ఛాన్స్ లేదు కాబట్టి బళ్ళారికి వెళ్ళినప్పుడు నటరాజ్ 70mmలో 70mm ప్రింట్ చూడాలనే కోరికతో సెకండ్ షోకి పోయినాం. సెకండ్ షోకి పోతే అప్పటికి అది బళ్ళారిలో థర్డ్ రన్ ఏమో, విపరీతమైన జనం, ఎక్కడ చూసినా జనమే. మేము భయపడిపోయినాం. అంటే టికెట్లు ఈజీగా దొరుకుతాయి అనుకున్నాం కానీ అక్కడ ప్రాక్టికల్గా సాధ్యం కాదని అర్థమైంది. దాంతో ఏమైంది వాడు బ్లాక్ అమ్ముతున్నాడు. ఎంత అమ్ముతున్నాడు? 20 రూపాయలు 25 రూపాయలు అమ్ముతున్నాడు. అప్పటికి 1979, 80 నాటికి 3 రూపాయలు 3.5 రూపాయలే టికెట్. 20 రూపాయలు అనేది అంత పెట్టే స్తోమత లేదు మాకు. మా దగ్గర అంత డబ్బులు కూడా లేవు. 20 రూపాయలు టికెట్ పెట్టుకోవాలంటే చాలా కష్టం. దాంతో ఏడుపు మొహంతో దాన్ని వదులుకున్నా. వదిలేసిన తర్వాత అన్ని సార్లు చూసిన తర్వాత కూడా 70mm చూడాలి కదా. 70mmతో షోలో ఎలా ఉంటుందో తెలియదు కదా మనకు. తర్వాత 82లోనో 83లోనో బెంగళూరులో సంతోష్ అనే థియేటర్ ఉంది, వాడేసాడు 70mm. 70mm వేసిన తర్వాత అక్కడ బెంగళూరు పోయి చూసి వచ్చాం. 82లోనేమో. అప్పుడు అమ్మాయ్యా షోలే 70mm కూడా చూసాం మేము. షోల మీద మీ దండయాత్ర 75 నుంచి స్టార్ట్ అయ్యి 82 వరకు రన్ 82 వరకు జరిగింది. ఆ తర్వాత ఇంకా చూడడమే పని. ఆ తర్వాత రికార్డు వచ్చింది, ఆ డైలాగ్ గబ్బర్ సింగ్ డైలాగులతో రికార్డు వచ్చింది. ఆ రికార్డు వచ్చిన తర్వాత వీళ్ళు టీ షాపులో వేసేవాళ్ళు. అప్పట్లో ప్రాబ్లం ఏంటంటే ఒక పాట మనకు నచ్చితే కూడా వినే పరిస్థితి లేదు మనకు. ఇప్పుడు మెహబూబా మెహబూబా అనేది సూపర్ హిట్ సాంగ్. దాంట్లో ఆ పాటని వినాలంటే మన ఇళ్ళలో టేప్ రికార్డర్ లేవు. టేప్ రికార్డర్లు కాస్ట్లీ ఆ రోజుల్లో. మీకు 78, 79లో టేప్ రికార్డర్లు మధ్యతరగతి వాళ్ళు కొనేంత స్తోమత కూడా లేని కాలం అది. మన ఇంట్లో టేప్ రికార్డర్ లేదు. ఆ సిలోన్ వివిధ భారతిలో వచ్చేది ఎప్పుడైనా పాట, అట్లా వినడము. లేదంటే అప్పటికి ఇంకా ఈ కూల్ డ్రింక్ షాపులు వీళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఒక రికార్డ్ ప్లేయర్ టేప్ రికార్డర్ పెట్టుకొని పాటలు పెట్టడం. అక్కడ ఎక్కడైనా కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఎక్కడైనా ఆ పాట వినిపిస్తే అట్లా ఆగి సైకిల్ ఆగి ఆ పాట అంతా విన్న తర్వాత మళ్ళీ సైకిల్ దొక్కుంటూ పోయేది అనమాట. ఇలా ఈ షోలే పిచ్చి వాళ్ళు కొంతమంది తయారయ్యారు. ఈ షోలే గ్రూప్ ఉండేది ఒకటి. గ్రూప్ అంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లాంటిది కాదు. షోలేని విపరీతంగా ఇష్టపడే కొంతమంది స్నేహితులు. మేము గంటల తరబడి షోలే సినిమా గురించి మాట్లాడేవాళ్ళం. ఏం మాట్లాడామో మాకు కూడా గుర్తులేదు. గబ్బర్ సింగ్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే 1 గంట సేపు. సరే, ఈ సంతోష్ థియేటర్లో 70mm చూడడానికి పోయినప్పుడు ఒకడెవడో చెప్పాడు, అరే బ్రిగేడ్స్ రోడ్లో అమ్జద్ ఖాన్ పైన టాప్లో హోటల్ కట్టాడరా అని. హోటల్ కట్టాడంటే ఆ హోటల్ని కింది నుంచి చూడడానికి పోయాం. నిజానికి ఆ హోటల్ మా స్థాయి కాదు, అది ఎక్కడో 30 అంతస్తు 40 అంతస్తు ఉంది. అమ్జద్ ఖాన్ బ్రిగేడ్స్ రోడ్లో హోటల్ కడితే మాకేం సంబంధం, మాకేం సంబంధం అది. కానీ అట్లా అనమాట. ఆ సినిమా అనేది ఒక మెయిన్. దాంతో చూసి 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 ఆ సినిమాలో డైలాగ్ ఫస్ట్లో నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ కామెడీ అర్థమయ్యేది కాదు. కొన్ని ఎమోషనల్ డైలాగులు కానీ కామెడీ కానీ అర్థమయ్యేది కాదు. హిందీ రాదు కాదు, సరిగ్గా రాదు కాదు. ఆ సినిమా చూసి 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 హిందీ డిక్షనరీలు పెట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని ఈ గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్లో 1-2 ముస్లిం పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు అర్థాలు చెప్పేవాళ్ళు. వాళ్ళకి కూడా పూర్తిగా రాదు హిందీ. వాళ్ళు ఏదో అర్థాలు చెప్పేవాళ్ళు. అరే ఇది ఈ మాటకి ఇది అర్థము, ఈ మాటకి ఇది అర్థము అని చెప్తే ఓహో ఇదే అన్నాడు ఇదే అన్నాడు. అస్రానీ కామెడీ జగదీప్ కామెడీ అర్థమయ్యేది కాదు. అది అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. ఓహో ఇది కామెడీ సీన్స్ ఇవి అని. అది మా జనరేషన్కి అంతా అదొక అద్భుతం షోలే అనేది. కలెక్షన్స్ నేను చెప్పానుగా, నేను చెప్పిన 3rd రన్ 4th రన్లోనూ బ్లాక్లో అమ్ముతున్నారు టికెట్లు. అంటే మామూలుగా 2nd రన్కి సినిమాకి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు ఏ సినిమాకైనా. ఆ సినిమా 3rd రన్ కూడా బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారంటే బొంబాయిలో కేవలం షోలే బ్లాక్ టికెట్లు అమ్మి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కేవలం షోలే బ్లాక్ టికెట్లు అమ్మి షోలే సినిమా ఎంతమంది జీవితాలని మార్చేసిందంటే ఈ విషయం పైన ఒక ఆమె అనుపమ్ చోప్రా అని బంధువు, ఈ రమేష్ షిప్పికి షోలే డైరెక్టర్ ఉన్నాడే ఆయనకు బంధువు కూడా అవుతుంది. ఆమె పుస్తకం రాసింది ఒక 20 ఏళ్ల క్రితం. దాని పేరే షోలే. ఆ పుస్తకాన్ని తెలుగులో మొదటిసారి పరిచయం చేసింది కూడా నేనే ఆంధ్రజ్యోతిలో. షోలే మీద చాలా వ్యాసాలు రాశాను. అవన్నీ ఎక్కడున్నాయో తెలియదు. ఉంటే ఇప్పుడు ఒక పుస్తకం వేసుకోవచ్చు 50 ఏళ్ళు 2 ఏళ్ళకి 50 ఏళ్ల షోలే అని. అనుపమ్ చోప్రా ఆమె చెప్తుంది, చాలా విషయాలు చెప్తుంది.
షోలే ఎంతమంది జీవితాలను మార్చింది అని. ఓకే. సో ఆ బుక్ ఈజ్ ఫుల్ ఆఫ్ షోలే నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ షోలే మేకింగ్ ఆఫ్ షోలేనే, ఆ పుస్తకమే మేకింగ్ ఆఫ్ షోలే. ఓకే. మాకు ఎలా చేశారు, దాంట్లో జరిగిన విషయాలు ఏంది, ఓకే. ఈ ధర్మేంద్ర హేమమాలిని మధ్య లవ్ ఎలా డెవలప్ అయింది, అతను వాళ్ళు ఉంటారు కదా కెమెరా అసిస్టెంట్లు లేదా వీళ్ళందరికీ కూడా ఏదో ఒక తప్పు చేయమని చెప్పేవాడంట ఓకే. రీటేక్ కోసం. ఆహా. హేమమాలిని అతనికి రొమాన్స్ జరుగుతున్నప్పుడు ఓకే. షూట్లో ఏదో ఒక పొరపాటు జరిగితే దాన్ని మళ్ళీ రీ చేస్తారు కదా, రీటేక్ చేస్తారు కదా, అలా డబ్బులు ఇచ్చేవాడంట సో హేమమాలితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి. ధర్మేంద్ర ఈయన ప్రపోజల్ ఆమె ఏదో పెద్ద ఫస్ట్లో ఒప్పుకోలేదని చెప్పి బెంగళూరు నుంచి రామ్నగర్కి నడుచుకుంటూ వెళ్ళాడంట. ఓహో. అంటే పూర్తిగా వెళ్ళలేదా, చాలా దూరము. ఆ రోజుల్లో ధర్మేంద్ర అని ఎవరు పెద్ద గుర్తుపట్టలే, ఇప్పుడైతే అల్లరైపోయింది అది. ఈయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఫోన్లు లేవు కదా, ఈయనకు హోటల్కి ఫోన్ చేస్తే లేదు సారు వెళ్ళిపోయారు బయటికి అని చెప్పారంట. లొకేషన్లో లేడు, హోటల్లో లేడు. మరి ఆయన ఎక్కడున్నట్టు, ఈలోగా ఆ రోడ్డు అంతా వీళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్ళారు. ఎత్తుక్కుంటూ వెళ్తే ఈయన భగ్న ప్రేమికుడిలాగా రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాటికి స్వామికి దండం పెడతానని కార్లో ఎక్కించుకొని ఆయన షూటింగ్కి తీసుకెళ్ళారు. దాని మన అమితాబ్ బచ్చన్, జయబహదూరి వాళ్ళకి సంబంధించి ఆ నలుగురు ఇంకా జీవించే ఉన్నారు. నిజానికి షోలేకి పనిచేసిన వాళ్ళలో లీడ్ పెయిర్ కాకుండా అస్రాని ఇలాంటి వాళ్ళు కొంతమంది కాకుండా చాలామంది ఈరోజు లేరు. కానీ షోలే ఏంటంటే అది భారతదేశం సినిమా ఉన్నంతకాలము షోలే ఉంటుంది. షోలే ఉన్నంతకాలము దాంట్లో పనిచేసిన ప్రతి వాళ్ళు జీవించే ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో ఆల్మోస్ట్ 75లో రిలీజ్ అయిందంటే సినిమా, మీరు 82 వరకు ఎన్నిసార్లు రిలీజ్ అయినా సరే అన్నిసార్లు చూస్తూనే ఉన్నారు సార్. మొత్తం ఎన్నిసార్లు చూశారు మీరు? గెస్ట్ చేయండి చూద్దాం ఎన్నిసార్లు చూసింటారు. రన్కి ఒక 10 సార్లు వేసుకుంటాం, ఒక 30 సార్లు, 1000 సార్లు. ఒక మనిషి ఒక సినిమాని 1000 సార్లు చూసుకుంటారంటే ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరంటే ప్రాక్టికల్ ఇంపాసిబుల్ కాబట్టి. అయితే నాకు కూడా ప్రాక్టికల్ ఇంపాసిబుల్ ఏది, ఎప్పుడైతే డిజిటల్ యుగం వచ్చిందో అప్పుడు సాధ్యమైంది. థియేటర్లో గట్టిగా మీరు చెప్పినట్లు ఒక 20-30 సార్లకు మేము చూసే ఛాన్స్ లేదు. వీడియోలు అందుబాటులోకి వచ్చినప్పుడు మాకు వీసీఆర్లు ఇవన్నీ ఇంకా 80స్లో అంత శక్తి లేదు. వీసీఆర్లు కొనుక్కొని వీడియో క్యాసెట్లు చూసే శక్తి లేదు. ఎప్పుడైతే సీడీలు అందుబాటులోకి వచ్చాయో, సీడీలు డివిడీలు అందుబాటులోకి వచ్చాయో, అంటే నేను చెప్పేది ఒక 20 ఏళ్ళ, ఈ 20 ఏళ్లలో కొన్ని నెలలు దాదాపు రోజు చూశాను. అంటే ఆంధ్రజ్యోతిలో ఉద్యోగానికి పోవడానికి ముందు ఒక గంటన్నర షోలే వేసుకొని చూడడము, ఆంధ్రజ్యోతి ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత ఒక గంట సేపు చూడడం, ఇలా చూడడమే పని 20 ఏళ్ళుగా చూసి కొంతకాలానికి మరి ఈ పూర్తి సినిమా ఏం చూసుకోవాలని నాకు ఇష్టమైన పాటలో బిట్స్ అవి మాత్రం ఇప్పుడంతా ఇది వచ్చింది కదా. కాబట్టి 20 అంటే మొత్తం 48 ఏళ్ళు అయింది షోలే వచ్చి. ఈ 48 ఏళ్లలో మనకి డిజిటల్ అందుబాటులోకి వచ్చి 20 ఏళ్ళు అయింది. ఈ 20 ఏళ్లలో కొన్ని నెలలు రోజు చూసి ఉంటాను నేను. అంటే 3 గంటల సేపు ఎలా చూసి ఉంటానంటే 3 గంటల సేపు చూడలేదు, 3 గంటల సేపు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఏదో గంటన్నర. మీరు అడగచ్చు షోలేలో ఏముంది అని. అది నేను అడిగాను మిమ్మల్ని, ఎంతగా ఆకర్షించింది ఏంటి మిమ్మల్ని? షోలేలో లేనిది ఏంటి అని అడుగుతాను నేను. ఏమి లేదు దాంట్లో. కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, చేజులు ఉన్నాయి, ఫైటింగ్లు ఉన్నాయి, డైలాగులు ఉన్నాయి. దాంట్లో లేనిదే లేదు. మన మామూలుగా మహాభారతంలో లేనిదే లేదంటారే, మహాభారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదంటారే అలా. అయితే షోలేని నేను కురసోవా కానీ, 7 సమురాయ్ దాని కానీ తర్వాత కొన్ని సినిమాలు వచ్చాయి. మేరా గావ్ మేరా దేశ్ అని, ఇంకోటి ఒక 5గురు వచ్చి ఒక ఊరిని రక్షించేది ఒకటి ఉంటుంది, అవి అనుకున్నాను. కానీ మన భరద్వాజ గారు ఒక విషయం చెప్పారు నాకు ఈ మధ్య. అయ్యా అదంతా కాదు, అది రామాయణం అన్నారు. నాకు కాసేపు అర్థం కాలేదు ఎట్లా రామాయణం అని. విశ్వామిత్రుడు వచ్చాడు, రామలక్ష్మణులు ఇద్దరిని దుష్ట సంరక్షణ కోసం అడిగాడు, తీసుకెళ్ళాడు, దుష్ట సంరక్షణ అయిపోయాక పంపించేశాడు. ఇదే కదా షోలే. సింపుల్గా చెప్పాలంటే రామాయణమే అది, సార్ చెప్పినట్టు.
ఈ రామాయణం అనేది ఇన్నేళ్ళు నాకు ఎప్పుడు తట్టలే 1000 సార్లు చూసినా కూడా. నేను ఎంతసేపు కురసోవా ఆ మూడ్లోనే ఉన్నాను, రామాయణము అనే దాన్ని పట్టుకోలేకపోయాను. అది గొప్ప పాయింట్. అమేజింగ్. సో మీకు ఇంకా మీ ఫేవరెట్ బిట్స్ ఇప్పటికీ చూస్తూనే ఉంటారు అయితే షోలేలో? దాదాపుగా. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి. నమస్తే.